జాతీయ జెండా రూపకల్ప పింగళి వెంకయ్య జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎంఎం కాలేజీకి సంబంధించినటువంటి విద్యార్థులు, అదేవిధంగా నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు. ఏదైతే మరి దేశ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి పింగళి వెంకయ్య జయంతిలో ర్యాలీలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జయంతి జరుపుకోవటం ఎలా చూస్తుంది? మరి పింగళి వెంకయ్య గారు జాతీయ జెండా సృష్టికర్త, ప్రముఖ స్వాతంత్ర యోధుడు. అదేవిధంగా మరి జాతిపతి గాంధీ గారు కానీ నెహ్రూ గారు వీళ్ళతో సన్నిహితంగా ఉండే వ్యక్తి. మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక జాతీయ జెండా సృష్టికర్తగా మనకి అదృష్టం రావడం అనేది చాలా గొప్ప విషయం. భారతదేశంలోని ఎవరికి రాని అదృష్టం మరి ఆంధ్ర రాష్ట్రంలో మనకి కృష్ణా జిల్లాలో రావడం జరిగింది. మరి అటువంటి వ్యక్తి 18 ఏళ్ల వయసులోనే ఆయన ఒక సౌత్ ఆఫ్రికాలో ఒక సైనికుడుగా చేరడం జరిగింది. మిలిటరీలో సైనికుడిగా చేరిన తర్వాత మరి భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావాలి, దక్షిణాఫ్రికా ఉద్యమాల్లో మరి జాతి పోరాటం చేసిన వ్యక్తి పింగళి వెంకయ్య గారు. అదేవిధంగా వారు 1858లో జన్మించి అదేవిధంగా 1966లో చనిపోవడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి, ఓ జాతీయ జెండా సృష్టికర్త. ఆ జాతీయ జెండాలో తెలుపు, కాషాయం, ఆకుపచ్చ 3 రంగులు ఉన్నాయి. మధ్యలో అశోకుడు ధర్మచక్రం ఉంది. ఇవన్నీ కూడా మన నేషనల్ కాంగ్రెస్ అందరూ కూడా దీన్ని ఆమోదించి మరి జాతీయ జెండాగా స్వీకరించారంటే అటువంటి గొప్ప అదృష్టం ఎవరికి కూడా రాదు. అటువంటి గొప్ప అదృష్టం వచ్చిన పింగళి వెంకయ్య గారి జయంతి వాళ్ళు జరుపుకున్నందుకు మేము అందరూ సంతోషం. చాలా మంది విద్యార్థులు పాల్గొన్నారు, అధ్యాపకులు, లెక్చరర్స్ పాల్గొన్నారు. సో విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తారు ఒక జాతీయ సమరయోధుడికి? ఇప్పుడున్న విద్యార్థులకు కానీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎంఎం కాలేజీ చైర్మన్ బేదరమెట్టి శేషకరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల పిల్లల్లో జాతీయ దృక్పథం ఏర్పడుద్ది. అదేవిధంగా రేపు సివిల్స్ ఎగ్జామ్స్లో ఈ జాతీయ జెండా సృష్టికర్త ఎవరైనా క్వశ్చన్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మరి పిల్లలు దాన్ని ఆన్సర్ చేయగలగాలి. ఇటువంటి కార్యక్రమాలు జరపడం వల్ల మన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, జాతీయ జెండా ఎప్పుడు సృష్టించారు, జాతీయ జెండా సృష్టికర్త ఎవరు, ఇవన్నీ కూడా అవగాహన రావాలని చెప్పి ఇవాళ కాలేజీ యాజమాన్యం ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ ఇది చాలా గొప్ప విషయం. దాదాపు 250 అడుగుల జాతీయ జెండాని ఇవాళ మరి ఆవిష్కరిస్తున్నారంటే మరి కాలేజీ యాజమాన్యానికి కానీ పిల్లలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల ఒక గొప్ప స్వాతంత్ర సమర యోధుడి మరి బయోగ్రఫీ మొత్తం కూడా మనకు తెలుసుద్ది. రాబోయే కాలంలో పిల్లలు కూడా జాతీయ ఉద్యమంలో పాల్గొనాలన్నా మరి చరిత్ర తెలుసుకోవాలన్నా చాలా సంతోషంగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు కాలేజీ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి జాతీయ రూపకల్ప జెండా రూపకల్ప పింగళి వెంకయ్య 148వ జయంతి ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలేజీ యాజమాన్యం కూడా మనతో పాటు ఉన్నారు. ఎస్ఎస్ఎన్ కాలేజీ అధ్యక్షుడు కపలవై విజయ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాటలో తెలుసుకున్నాం. సార్, ఈరోజు జాతీయ జెండా ఎవరైతే రూపకల్పుతున్నారో పింగళి వెంకయ్య ర్యాలీని జరుపుకోవటం, విద్యార్థులు మీ కాలేజీలో కూడా చాలామంది విద్యార్థులు ఉన్నారు, ఎలా చూస్తున్నారు? పింగళి వెంకయ్య గారు భారతదేశంలో 1950కి 16 రాష్ట్రాలు 17 రాష్ట్రాలే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా వ్యక్తి జన్మించడం మన భారతీయుల అదృష్టం. మరి ఆయన 1916లోనే దక్షిణాఫ్రికాలో యుద్ధ రంగంలో పాల్గొని అప్పుడు నుండి మహాత్మా గాంధీ గారితో కలిసి 50 సంవత్సరాలు ఆయన ఇద్దరు కలిసి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇవాళ ఎంఏఎం కళాశాల విద్యార్థులు, వాళ్ళ అధ్యాపకులు, పింగళి సత్యనారాయణ గారు అందరికీ తెలిసి రావాలనే ఉద్దేశంతో ఈ పూట స్టూడెంట్స్ అందరినీ ఊరేగింపుగా తీసుకొచ్చి దీంట్లో పాల్గొచ్చేందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీ దాదాపు 250 అడుగుల జెండాని నర్సరావుపేట పట్టణంలో కూడా ఎస్ఎస్ఎన్ కాలేజ్ దగ్గర నుంచి అటు పూర్తిగా మరి పింగళి వెంకయ్య విగ్రహం వరకు కూడా కొనసాగుతుంది ర్యాలీ. ప్రస్తుతం మనతో పాటు కాలేజీ యాజమాన్యం శేషగిరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు మీ విద్యార్థులు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. సో జాతీయ జెండా రూపకల్పైనటువంటి పింగళి వెంకయ్య ర్యాలీ నిర్వహించడం, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తుంది? మొదటగా నేను భారతీయుడైనందుకు గర్వపడతా ఉన్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలోనే విభిన్న మతాలు, విభిన్న సంస్కృతులు,
విభిన్నమైనటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరినీ ఒకే జెండా కింద చేర్చినటువంటి పింగళ వెంకయ్య గారికి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈరోజు ఆయన జయంతిని ఎంఏఎం కళాశాల ఆధ్వర్యంలో జరుపుతూ ఉన్నాం. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారైనటువంటి అరవింద్ బాబు గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు విజయ్ కుమార్ గారు, అలాగే పిఎన్సి కాలేజీ ఎస్పీ గారు కూడా వచ్చున్నారు. చాలా సంతోషం. విద్యార్థులు అందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటూ ఉన్నారన్నమాట. ఈ భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప వరంగా భావించాలి మానవుడుగా. ఎందుకంటే ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ మాత్రమే ఉంటాయి. అలాగే మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ సమానం అనేటువంటి భావంతో ఈ దేశంలో మాత్రమే మనం బ్రతకగలం అన్నమాట. వేరే దేశాల్లో అయితే కుల వివక్షత, మత వివక్షత ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఎటువంటి లేకుండా అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి సాంప్రదాయబద్ధంగా బతుకుతూ ఉంటారు. అటువంటి ఒక రూపురేఖలుకి ఒక జెండాని తయారు చేసినటువంటి పింగళ వెంకయ్య గారికి ఈ యాజమాన్యం తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇది పరిస్థితి. మొత్తంగా కాలేజీ యాజమాన్యాలు, అదేవిధంగా నర్సరావుపేట పట్టణంలో ఉన్నటువంటి అనేక కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు, అదేవిధంగా విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే పింగళ వెంకయ్య 148వ జయంతి వేడుకలు కూడా నర్సరావుపేట పట్టణంలో ఘనంగా కొనసాగుతుంది. ముఖ్య అతిథిగా చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు. ఈ ర్యాలీలో ఎస్ఎన్ కాలేజీ దగ్గర నుంచి కూడా గడియార స్తంభం దగ్గర వరకు కూడా ర్యాలీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలను గుర్తుపెట్టుకొని రానున్నటువంటి రోజుల్లో ప్రతి విద్యార్థి కూడా వారు చేసినటువంటి సేవలని తలుచుకునే, అదేవిధంగా పింగళ వెంకయ్య ఆయన చరిత్ర కూడా అందరూ కూడా విద్యార్థులు తెలుసుకోవాలని కూడా చదలవాడ అరవింద్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రమేష్, భారత్ నంబర్ 1 టీవీ, నర్సరావుపేట నుండి.